1,30,30,30 ఓట్లు వచ్చినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రోగ్రామ్ అక్కడ బాధితులు పరామర్శించడానికి వెళ్తే దాన్ని అడ్డకోలుగా దారి తప్పించేటటువంటి ఒక వార్త. జగనన్న అబద్ధాల కోరు అని డైరెక్ట్గా, అది ఎవరో తెలుగుదేశం వాళ్ళు అన్నారని కూడా కాదు, డైరెక్ట్గా ఈనాడు ఒక స్టోరీ. ఏంటంటే తిరుపతిలో తొక్కిసలాట గట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని వైకాపా అధినేత జగన్ ఆరోపణలు గుప్పించారు. చిత్తూరు తిరుపతి జిల్లాల పోలీసులను కుప్పానికి పంపారని, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రాల వద్ద బందోబస్తు లేదని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి ఆయన చెప్తున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది. తిరుమల తిరుపతి నగరంలో 9 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రాల దగ్గర 1,100 మంది సిబ్బందిని మోహరించారు. ప్రత్యేక బలగాలు 192, 78 మంది ఎస్ఐలు, 38 మంది సీఏలు, 11 మంది డిఎస్పీలు, 2 ఏఎస్పీలు బందోబస్తు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరి 26 ముఖ్యమంత్రి హోదాలో జగన్ కొప్ప నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి వచ్చినప్పుడు ఏకంగా 2,200 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. జనాలు బస్సులు బలవంతంగా తరలించినట్టు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ అనంతపురం జిల్లా నుంచి సైతం ఎక్కువ మందికి బందోబస్తు విధులు కేటాయించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజులు కుప్పం పర్యటనలో ఎక్కడా ప్రజలపై ఆంక్షలు విధించలేదు. మొత్తంగా ఆయన పర్యటనలో 1,200 మంది పోలీసులు ఉన్నారు. ఇవన్నీ మరిచి జగన్ అసత్యారోపణ చేయడం చూసి ప్రజలు ఇష్టపోతారు. జనానికి ఈ లెక్కలు తెలుసా? కామన్ సెన్స్, జర్నలిజం అనేటటువంటిది చచ్చిపోయిందా, లేకపోతే పార్టీ కార్యకర్తల్లాగా ఏమైనా పనిచేయాలనుకుంటున్నారా? ఎందుకంటే అప్పుడు 2,200 వీళ్ళకి ఎవడు చెప్పాడు, ఇప్పుడు 1,200 ఎవడు చెప్పాడు? నెంబర్ 1. నెంబర్ 2, 4 పోలీసులు అక్కడ ఉన్నారని చెప్పి స్వయంగా చంద్రబాబు గారికే చెప్పారు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. ఎంతమంది ఉన్నారన్నది పేపర్ మీద కాదు కదా, స్పాట్లో. పోనీ అంతమంది ఉన్నారు కదా, అంత ఫోర్సు. మరి ఎందుకని కాపాడలేకపోయారు? 25 నిమిషాల పాటు అక్కడ గోల్డెన్ అవర్లో బతకాల్సినటువంటి వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? మనుషులు చచ్చిపోయినా కూడా శవాల మీద వార్తలు కూడా ఇంత దుర్మార్గంగా రాస్తా జగన్ని ద్వేషిస్తూ రాసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పత్రిక తయారవడమే, అది కూడా ఈనాడు లాంటి ప్రతిష్టాత్మక పత్రిక అవడమే దిగజారుడుతనం.